హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. ఒక్క నైరుతి రుతుపవన కాలంలోనే టోటల్గా 10 అల్పపీడనాలు ఏర్పడినాయి బంగాళాఖాతంలో. వివరాల్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి సెప్టెంబర్ 23న ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుందో తెలుసుకునే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడింది. దీని ప్రభావంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇవాళ రేపు కూడా గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ప్రకాశంలోని ఉత్తర ప్రాంతాలు చీమకుర్తి, కొండేపి, సింగరాయకొండ, ప్రకాశం, ఒంగోలు, ఆ తరువాత మంగళగిరి, విజయవాడ, తాడేపల్లి, తాడికొండ, రేపల్లె, నర్సరావుపేట, చిలకలూరుపేట, ఐపోలవరం, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, విజయవాడ, తిరువూరు, మైలవరం, విసన్నపేట ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు సీతారామరాజు, బొబ్బిలి, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కెలి, వైజాగ్ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున వరకు 25 సెంటీమీటర్ల భారీ వర్షపాతం ఉంటుంది. తెలంగాణలో కూడా అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.